రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో అధికార పార్టీని పూర్తిగా ఇరుకున పడేశాయి. తమకు 151 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ఐపాక్ సమావేశంలో జగన్ చెప్పి 72 గంటలు దాటకముందే ఐపాక్ మాజీ అధినేత ప్రశాంత్ కిషోర్ జగన్ ఘోర పరాజయం పాలు కాబోతున్నారని ప్రకటించారు. పీకే లక్నోలో ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఆయన జగన్ పై చేసిన వ్యాఖ్యల వరకు కట్ చేసి నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు మరోసారి డీలా పడ్డాయి. కాలం కలిసి రానప్పుడు తాడే పామై కరుస్తుందంటారు. ఇప్పుడు వైసీపీకి కూడా కాలం అస్సలు కలిసి రావటం లేదు. మేనిఫెస్టో నాటి నుంచి బొమ్మ తిరగబడింది. ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొత్తం క్యాంపెయిన్ ను తారుమారు చేసింది. వైసీపీ డిఫెన్స్ లో పడి మొదటిసారి వివరణ ఇచ్చుకునే పరిస్థితికి ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకొచ్చింది. వీరు వివరణ ఇచ్చేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ లోపు ఎన్నికల్లో కూడా జనం పోటెత్తి పోలింగ్ కు వచ్చారు. పోలింగ్ శాతం తగ్గుతుందని బ్లూ మీడియాతో పాటు తమకు అనుకూలురైన సెఫాలజిస్టులతో చెప్పించి పోలింగ్ శాతం తగ్గితే వైసీపీదే విజయమని ప్రచారం చేశారు. చివరకు పోలింగ్ 3% పెరగడంతో పెరిగిన పోలింగ్ శాతం టీడీపీకి అనుకూలంగా ఉంటుందని సర్వే సంస్థలు ఘోషించాయి. దాంతో వైసీపీ రూటు మార్చింది. రాత్రి 11 గంటల వరకు లైన్లో నిల్చున్న వారంతా తమకే ఓటు వేశారని ప్రచారం చేసుకుంది. పైగా జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల ప్రకారం విజయం తమదేనని మరో ప్రచారం చేసింది. ఇక గత ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా అడ్డదారి వ్యూహాలు రచించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు అధికార పార్టీ కోసం పనిచేయటం లేదు. రిషి నాయకత్వంలోని ఐపాక్ టీం మాత్రం పనిచేసింది. ఐపాక్ పేరుతోనే ఈ బృందం పనిచేసినప్పటికీ దానితో తనకు సంబంధం లేదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. తాజాగా ప్రశాంత్ కిషోర్ ఇస్తున్న ఇంటర్వ్యూలలో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ విజయం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. జగన్ జూన్ 4వ తేదీన ఘోర పరాజయాన్ని చవిచూడబోతున్నారని ప్రశాంత్ కిషోర్ పదే పదే చెబుతున్నారు. జగన్ ప్రభువులా భావించి ప్రజలను బానిసలుగా చూశారని, ఇచ్చేది తీసుకుని పడి ఉండాలని భావించారని, ప్యాలెస్ లో కూర్చుని బయటకు రాకుండా అందరూ తనకు ఓటు వేయాలని భావించారని ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి ధోరణులను ప్రజలు ఆమోదించరని చెబుతూ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. హింసాత్మక సంఘటనలు, వేధింపులు, ప్రతిపక్షాలను అణిచివేయటం, రాజధాని అమరావతిని విధ్వంసం చేయటం వంటి ఘటనలు జగన్ను పరాజయం వైపు నెట్టాయని స్పష్టం చేశారు. అందువల్లే జగన్ ఓడిపోబోతున్నారని కూడా ఆయన వివరించారు. ఈ పరాజయం అత్యంత ఘోరంగా ఆయన జీర్ణించుకోలేని దశలో ఉంటుందని వివరించారు. తాను చెప్పిన అంచనా తప్పైతే తన ముఖాన పేడ జల్లాలని, నిజమైతే జగన్ మీదే పడుతుందని స్పష్టం చేశారు. आंध्र प्रदेश को लेकर मेरे से सवाल पूछा गया है और मैंने कहा है कि जगनमोहन रेड्डी वाईएसआरसीपी वहां बड़ी हार उनकी हो रही है, ये मेरा आकलन है। वाईएसआरसीपी से पूछिएगा, जगनमोहन रेड्डी से पूछिएगा तो कह रहे हैं कि उन्होंने कहा है हमारी जीत पीछे से भी बड़ी होगी, तो इस पे बहस का तो कोई अंत नहीं है। 4 तारीख को रिजल्ट आएगा और अगर रिजल्ट में उनको 151 से ज्यादा सीट आ जाए तो प्रशांत किशोर के मुंह पर गोबर पड़ गया। अगर जो मैं कह रहा हूं वो सही हुआ तो गोबर जैसे अमित शाह के मुंह पर पड़ा था बंगाल में, वैसे गोबर पड़ेगा जगनमोहन रेड्डी के मुंह पर। और ये कोई, इसीलिए देखिए इस तरह के प्रेडिक्शंस करने में वन हैज टू बी कॉशियस। मैं कभी ये दावा नहीं करता हूं किसको कितना सीट, बहुत रेयरली बोलता हूं। ఐపాక్ ఫేర్వెల్ సభలో జగన్ 151 పైన అసెంబ్లీ సీట్లు, 22 పైన లోక్సభ సీట్లు వస్తాయని చెప్పిన తర్వాత వైసీపీ శిబిరంలో ఆశలు చిగురించాయి. ఆ తర్వాత బ్లూ మీడియాలో కులాల వారీగా లెక్కలు వేసి ఢిల్లీలో జాతీయ ఛానల్స్ సర్వే చేసినట్లు దొంగ ఫిగర్లతో మరో చార్ట్ తయారు చేసి జనంలోకి వదిలారు. కౌంటింగ్ రోజు కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రాలకు వచ్చేందుకు వైసీపీ ఈ ఎత్తుగడలు వేస్తుందని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. తన మీడియా ద్వారా చివరకు సీఎం జగన్ కూడా తమకు 151 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పి పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం కల్పించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలోనే ప్రశాంత్ కిషోర్ లక్నోలో ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు వైసీపీకి పిడుగుపాటుగా మారింది. ప్రశాంత్ కిషోర్ అంటే వైసీపీ కార్యకర్తలు, నేతల్లో కాన్ఫిడెన్స్ ఉంది. కానీ ఆయన 1కి 2 సార్లు జగన్ ఘోర పరాజయం పాలు కాబోతున్నారని చెప్పడంతో వైసీపీ డీలా పడింది. మరోవైపు తాను గుజరాత్ లో చెప్పిన అంశం నిజమైందని ఆయన చెప్పటమే కాకుండా పరాజయం పాలయ్యే నేతలు కూడా 4వ రౌండ్ వరకు తామే గెలుస్తామని, వచ్చే రౌండ్లు తమకు అనుకూలంగా ఉంటాయని చెబుతూ ఉంటారన్నారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు అటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఇటు వైసీపీలో మాత్రం ప్రకంపనలు రేపుతున్నాయి.